కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెన్నుపోటుకు 2 సంవత్సరాలని చెప్పేసి నిన్నటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ క్యాడర్ మొత్తం ర్యాలీ చేసిన సంగతి తెలిసిందే. మేమేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళము, చంద్రబాబు నాయుడు గారు ఉచిత హామీలు ఇచ్చారు, అవి నెరవేర్చలేదు, 2 సంవత్సరముల కాలం అవుతా ఉంది. దీనికి నిరసనగా ఇది వెన్నుపోటు, ప్రజలకు వెన్నుపోటు పొడిచాడని చెప్పేసి మేము ర్యాలీలు చేస్తూ ఉంటే పాపం కూటమి నాయకులు, కూటమి ప్రభుత్వ నాయకులు బైకు ర్యాలీలు చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తూ ఉన్నారో అర్థం కావట్లేదు. మీరేమైనా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించారా? కొన్ని మీరేమైనా సూపర్ 6 ఏమైనా అమలు చేసినారా? ఏం చేసినారని మీరు ఈరోజు బైక్ ర్యాలీలు చేస్తూ ఉన్నారు? అర్థం కావడంలే. మీరు నిజంగా సూపర్ 6 అమలు చేసి ఉంటే మీరు ఈరోజు బైక్ల ర్యాలీలు కాదు చేయాల్సింది, రోడ్లపైన కాదు చేయాల్సింది, ఇంటింటికి వెళ్ళండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము సూపర్ 6 అమలు చేసినాము, మేము ప్రజలకు ఈ 2 సంవత్సరంలో సంక్షేమ పథకాలు అందించినామని మీకు అనిపిస్తే మీరు ధైర్యంగా ఈరోజు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయండి, అడగండి, చూద్దాం. కాలరు పట్టుకొని ఈడ్చి ప్రజలు మిమ్మల్ని కొట్టడానికి రెడీగా ఉన్నారు. ఈ విషయం గుర్తుంచుకోండి మీరు. ఇదే గతంలో మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మేము నవరత్నాలు అమలు చేసి బుక్లెట్ కూడా తయారు చేసి, ఒకటి బుక్లెట్ ఇంటింటికి వెళ్ళి మీకు అమ్మఒడి వచ్చింది, మీకు వైఎస్ఆర్ ఆసరా వచ్చింది, మీకు ఆరోగ్యశ్రీ వచ్చింది అని చెప్పేసి ధైర్యంగా ఆ రోజు ఇంటింటికి వెళ్ళి మేము బుక్లెట్ ఇచ్చిన రోజులున్నాయి. అది నిజమైన పరిపాలన, ధైర్యం అంటే. ఈరోజు మేమేదో వెన్నుపోటుకు 2 సంవత్సరాలు అని చెప్పేసి ర్యాలీలు చేస్తామని చెప్పేసి అనుకుంటా ఉంటే భయపడిపోయి పాపం ఒకరోజు ముందే 2 ఏళ్లకు మేము సూపర్ 6 డూపర్ 6 చేసినామని చెప్పేసి బైక్ ర్యాలీలు చేసినారు. మీరు ఎందుకు స్వామి నాయనా ఏం చేస్తారు బైక్ ర్యాలీలు చేసి? మీరు నిజంగా పరిపాలన చేసి ఉంటే ఇంటింటికి వెళ్ళండి, ఈరోజు చూద్దాం ఆ ధైర్యం ఉంటే మీలో. ముఖ్యంగా మా పులివెందుల నియోజకవర్గంలో పాపం టీడీపీ నాయకులు కొందరు ఏదో రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కైవసం చేసుకుంటాం, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మోసంగా గెలిచారు, అద్ది అని చెప్పేసి బడాయిలు పలుకుతూ ఉన్నారు. ఎస్, మేము కూడా ఈరోజు చెప్తా ఉన్నాం పులివెందుల కూటమి నాయకులకు, టీడీపీ నాయకులకు, మేము కూడా స్థానిక సంస్థల కోసం వెయిటింగ్, ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రజలు కూడా మిమ్మల్ని ఓడించడానికి, చిత్తుగా ఓడించడానికి